నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఎప్పుడూ తిట్టే నోరు ఈసారి మోగబోయింది. కారణం ఇదే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఏ సందర్భం వచ్చినా తిడుతూనే ఉంటారు. అసలు సందర్భం సమయం కలిసి రాకపోయినా సందర్భం కల్పించుకొని మరీ తిడతారు చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడిని. నిజానికి చంద్రశేఖరరావు ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచే కదా. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్యేగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. కానీ 1999లో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన క్యాబినెట్లోకి కేసీఆర్ని తీసుకోలేదు చంద్రబాబు. ఈ అలకతోటే చంద్రశేఖరరావు పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. వేరుకుంపటి పెట్టుకున్నారు. అలిగి వేరుకుంపటి పెట్టుకున్న ఆ అలకకి ఆయన పెట్టుకున్న పేరు తెలంగాణ ఉద్యమం. అందుకే ఆయన పార్టీకి కూడా టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి పెట్టుకున్నారు. ఇక మరి తెలంగాణ ఉద్యమాన్ని మరి అప్పుడే ఉవ్వెత్తున స్టార్ట్ చేయొచ్చుగా, అప్పుడే నిరాహార దీక్ష చేయొచ్చుగా, అప్పుడే ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చుగా. కానీ అప్పుడు చేయలేదు. 2004లో రాజశేఖర్ రెడ్డితోటి జత కలిశారు. కాంగ్రెస్ పార్టీతో జత కలిసి ఎన్నికలకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన నాడు ఇక చంద్రబాబు నాయుడిని ఏ స్థాయిలో తిట్టారో మనం అంతా అర్థం చేసుకోవచ్చు. అసలు చంద్రబాబు నాయుడు తుమ్మినా సరే అదిగదిగో తెలంగాణకి వ్యతిరేకంగా తుమ్మాడు. చంద్రబాబు నాయుడు దగ్గినా సరే అదిగో ఆ దగ్గు అసలు చంద్రబాబు దగ్గిందే తెలంగాణకి వ్యతిరేకంగా అన్నట్టు మాట్లాడేవాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ 2009కి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి తెలంగాణ ద్రోహి అయిపోయాడు, చంద్రబాబు మిత్రుడు అయిపోయాడు. అంటే ఎవరి మాటల్లో స్థిరత్వం లేదు, ఎవరి రాజకీయాల్లో స్థిరత్వం లేదు, ఎవరి రాజకీయాలు నైతికంగా ఉన్నాయి, ఎవరి రాజకీయాలు అనైతికంగా ఉన్నాయి అనే అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మీరు కూడా చెప్పండి. మళ్ళీ చంద్రబాబుతో చేరి 2009 ఎన్నికలకి రాజశేఖర రెడ్డి తిట్టాడు. చంద్రబాబు నాయుడు ధీరుడు, సూర్యుడు, వీరుడు అని పొగిడాడు చంద్రశేఖరరావు అదే నోటితో. సో ఇకపోతే 2009లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కొన్ని నెలలకే ఆయన కాలం చేశారు. అకాల మృత్యువు ఆయన్ని తీసుకువెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు కేసీఆర్. అయితే ఈసారి ఉద్యమాన్ని మొత్తం నేనే నడిపించాను, అన్ని పార్టీలు కలిసి నాతో నడిచాయి, నేను ఆ పార్టీని పిలవడం కాదు, వాళ్లే నాతో నడిచారు, పైగా నేను చావు నోట్లో తలపెట్టి తెలంగాణని తీసుకొచ్చాను, ఢిల్లీని వణికించి మరీ తెలంగాణని తీసుకొచ్చాను అని చెప్పేసి ఆయన ఈ మధ్య చెప్పుకుంటున్నారు. తెలంగాణ జాతిపిత మా నాన్న అని చెప్పేసి ఆయన కొడుకు కూడా చెప్తున్నాడు, కేటీఆర్ కూడా చెప్తున్నాడు. అయితే యథార్థం మాత్రం అది కాదంటారు నిజమైన తెలంగాణవాదులు ఏమంటారంటే, తెలంగాణని సాధించింది ఓయూ విద్యార్థులు, వాళ్ళ ఆత్మ బలిదానాలు, తెలంగాణ పోరాట యోధుల ఆత్మ బలిదానాలే తెలంగాణని సాధించి పెట్టాయి, వాళ్ళంతా ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది, కేవలం ఏ ఒక్క రాజకీయ పార్టీ ఉద్యమం చేస్తేనో తెలంగాణ రాలేదు, ఇది తెలంగాణ వీరుల త్యాగ ఫలం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తారు. కేసీఆర్ పదే పదే నేను చావు నోట్లో తలబెట్టి తెచ్చాను తెలంగాణని అని చెప్పేసి అంటాడు. కానీ ఆయన గొప్పతనం ఏం కాదు. మరి ఒక్కళ్ళైనా ఆయన ఇంట్లో ఏ ఒక్కళ్ళైనా ఆత్మ బలిదానం చేసుకున్నారా? తెలంగాణ కోసం ఒక్కళ్ళన్నా ప్రాణత్యాగం చేశారా ఆయన కుటుంబంలో అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. పైగా తెలంగాణ జాతిపిత మా నాన్న అని చెప్పేసి కేటీఆర్ అంటుంటే, మీ నాన్న జాతిపిత కాదు బూతుపిత, మీ నాన్న నోట్లో నుంచే ముఖ్యమంత్రిగా ఉండగా అనేక బూతులు వచ్చాయని చెప్పేసి ఎక్స్ పార్టీ వాళ్ళంతా కూడా కేటీఆర్కి కౌంటర్ ఇవ్వటం మొదలుపెట్టారు. సో ఇక మనం ప్రస్తుత విషయంలోకి వస్తే, చంద్రబాబు నాయుడిని అప్పటి నుంచి కూడా తిట్టడం మొదలుపెట్టారు. 2014లో రెండు పార్టీలు, అంటే ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, రెండు పార్టీలు కూడా అధికారంలోకి వచ్చాయి. అయితే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, కానీ ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అప్పట్లో ఎన్ని సీట్లు వచ్చాయి? 15 సీట్లు వచ్చాయి. అంటే తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీని పూర్తిగా దూరం చేయకపోతే ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి భావించారు కేసీఆర్. ఆయన ఆ కుట్రలతోనే ఇక్కడ రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు కేసులో ఇరికిద్దామని చెప్పి చూశారు. అప్పట్లోనే ఈ పెగాసస్ లాంటివి ఫోన్ రికార్డింగ్లు, ఫోన్ ట్యాపింగ్లు అన్నీ చేశారని చెప్పేసి కూడా ఆయన మీద ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని మీద లోతుగా విచారణ జరిపిస్తారా లేదా రేవంత్ రెడ్డి? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ల వల్లే ఆ ఓటుకు నోటు కేసు వ్యవహారం బయటపడింది అని అంటే, మరి అసలు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఫోన్ని కూడా ట్యాప్ చేయటం, ఆయన మాటలు కూడా వినటం కూడా నేరం కిందకే పరిగణిస్తుంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ మెడకు కూడా చుట్టుకుంటుందేమో కొంతమంది మాట్లాడుతున్నారు.
అయితే కాసేపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్కన పెడితే 2014 నుంచి కూడా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా తెలంగాణ నుంచి తరిమేయాలి అని చెప్పేసి చూస్తూనే ఉండేవాళ్ళు. ఇక 2017 ఆ టైంలో బీజేపీలో నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. బీజేపీలో నుంచి బయటకు వచ్చి ఆయన కాంగ్రెస్తో జత కలిసి తెలంగాణలో 2018 ఎన్నికల్లో పోటీ చేశాడు. అంటే ఆంధ్ర నుంచి మళ్ళీ ఆంధ్ర పాలకులు తెలంగాణ వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెత్తనం చేయాలని చూస్తున్నారు, మీరు మళ్ళీ బానిసలు అవుతానంటే మీ కర్మ, నేను ఓడిపోతే వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకుంటా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడి మళ్ళీ తెలంగాణ వాదాన్ని రైజ్ చేశారు. అసలు తెలంగాణ ఆల్రెడీ వచ్చేసింది కదా, నీళ్లు నిధులు నియామకాలు కోసమే తెలంగాణని సాధించారు. మరి తెలంగాణ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా తెలంగాణ ఉద్యమం ఏంటి, ఇంకా తెలంగాణ వాదం ఏంటి అని చెప్పి ఆనాడు తెలంగాణ సమాజం ఊహించలేకపోయింది. కేసీఆర్ మాటల్లో ఆంతర్యాన్ని కనిపెట్టలేకపోయింది. మొత్తానికి చంద్రబాబుని తిట్టాడు. ఇక్కడ ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్కే పడ్డాయి. ఆ తర్వాత చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా రెడీగా ఉండు అని చెప్పేసి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రాలో గెలవడానికి తన వంతు సాయం చేశాడు. అంటే పూర్తిగా శక్తి సామర్థ్యాలన్నీ కూడా కేసీఆర్ ధారపోశారు. ఇక్కడి నుంచి తన మంత్రివర్గంలోని వాళ్ళని ఏపీకి పంపించి చంద్రబాబు నాయుడిని తిట్టించారు. తాను కూడా తిట్టడం మొదలుపెట్టారు. అంటే తిట్టడం మొదలుపెట్టడం కాదు, తిట్టడాన్ని కంటిన్యూ చేశారు. ద మోస్ట్ డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పేసి చంద్రబాబుని కేసీఆర్ తన నోటితో తానే తిట్టారు. అలాగే మామకి వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు అని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఆ రోజు వెన్నుపోటు పొడిచినప్పుడు కేసీఆర్ ఎటువైపు ఉన్నారు? ఎన్టీఆర్ వైపు ఎందుకు లేరు? రాజకీయంగా తనకి ఒక హోదాని కల్పించింది ఎన్టీఆర్ కాదా కేసీఆర్కి? మరి ఆనాడు ఎన్టీఆర్ని విభేదించి కేసీఆర్ చంద్రబాబు వైపు ఎందుకున్నారు? మంత్రి పదవి ఇచ్చారనా? మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారనా? సో వీటన్నిటికీ కూడా కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ నాకు ఇష్టమైన వ్యక్తి, నేను ఆరాధించే వ్యక్తి అని కేసీఆర్ చెప్తారు కదా. తన కొడుక్కి కూడా తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు కదా. మరి అంటే ఆనాడు ఎన్టీఆర్కి తను కూడా వెన్నుపోటు పొడిచినట్టేగా. చంద్రబాబు పొడిచింది వెన్నుపోటు అయితే కేసీఆర్ పొడిచింది కూడా వెన్నుపోటు కాదా? సో ఇవన్నీ కూడా కేసీఆర్ ఎప్పుడైనా సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. అయితే రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడికి కేసీఆర్ 2019 ఎన్నికల్లో ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఆనాటి నుంచి 2023 వరకు చంద్రబాబు నాయుడిని కేసీఆర్ తిట్టకుండా ఆపింది లేనే లేదని చెప్పాలి. కానీ 2023 ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయ చాణక్యతను చూపించారు. ఇక్కడ తెలంగాణలో పోటీ చేయకుండా వదిలేశారు. వదిలేయటం వల్ల అప్పటి వరకు చంద్రబాబు నాయుడిని తిడుతూనే ఉన్నారు కదా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం. కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆర్ అందరూ చంద్రబాబు నాయుడిని తిట్టేవాళ్ళు. ప్రతి ఒక్క విషయానికి చంద్రబాబు నాయుడిని కార్నర్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ కూడా టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో తెలంగాణలో ఆ క్యాడర్కి ఒళ్ళు మండిపోయేలాగా చేసింది. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీతోటి సెయిల్ అయినప్పటికీ మొత్తం అంతా 2023 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కలిశారు. రేవంత్ రెడ్డితోటి జల్లయ్యారు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఓటమికి అదే కారణమైంది. అయితే అప్పటికి కూడా తెలుసుకోలేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ, అప్పటికి కూడా తెలుసుకోలేదు. ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడిని తిట్టారు. కానీ పార్లమెంటు ఎన్నికలప్పటికి బోధపడింది. ఆ అసలు కీలకం ఇక్కడుంది. మనకి 0 సీట్లు రావడానికి కారణం ఇది. మనం కంటోన్మెంట్ సీటు లాస్ అయ్యాం, కానీ అది బీఆర్ఎస్ సీటు. కానీ అంతకుముందు ఎవరిది? టీడీపీ సీటు. మనం వాళ్ళని తిట్టడం వల్లే బీఆర్ఎస్కి ఆ క్యాడర్ దూరం అయింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకపోయినా ఆ క్యాడర్ మనకి దూరం అవడానికి కారణం ఏంటి? మనం ఇక్కడ చంద్రబాబుని తిట్టడమే. జూబ్లీ హిల్స్ సీటు బీఆర్ఎస్దే. గోపీనాథ్ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నేతే. ఆయన చనిపోతే వచ్చిందే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. కానీ అక్కడ కూడా మళ్ళీ జూబ్లీ హిల్స్ సీట్ని కూడా కోల్పోవడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడిని తిట్టడమే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు హేళన చేయటమే. ఇవన్నీ కూడా వెంటబడ్డాయి, చేసిన పాపాలని చెప్పేసి అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి కేటీఆర్ చంద్రబాబు నాయుడిని తిట్టడం మానేశారు. మా అందరికీ కూడా నిజంగా ఆదర్శమే. ఆయన చాలా గొప్ప మనిషి, పెద్ద మనిషి, దూరదృష్టి కలిగిన వ్యక్తి, విజనరీ లీడర్ అని చెప్పేసి పొగట్టం మొదలుపెట్టారు. అంతేకాదు గతంలో లోకేష్ ఫోన్ చేసి మా తెలుగుదేశం పార్టీ క్యాడరు, మా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తెలంగాణలో ఉద్యమం చేసుకుంటారు, వాళ్ళని చేసుకోవడానికి అలౌ చేయండి అని అంటే, ఇక్కడొద్దు ఉద్యమం చేసుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చేసుకోండి అని చెప్పేసి తెలంగాణలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పాడైపోతుందని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. కానీ ఆ తర్వాత కేటీఆర్ ఏం చేశారు? లోకేష్ నాకు తమ్ముడితో సమానం అని చెప్పేసి అన్నారు. అంటే సూక్ష్మంలో మోక్షం అర్థమైంది అంటారు కదా, అలా అయింది. కాకపోతే క్షవరం అయిన తర్వాత వివరం తెలిసింది అని చెప్పేసి మాత్రం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వీళ్ళకి మెలకు వచ్చి ఏం ప్రయోజనం? సో అయితే ఇప్పటికైనా వచ్చింది, సంతోషం అనుకోవాలి. ఇక కవిత కూడా ఆ పార్టీలో నుంచి గెంటి వేయబడింది కదా, బీఆర్ఎస్ పార్టీలో నుంచి. ఇక కేసీఆర్కి పక్కలో బల్లెంగా మారింది. కన్న కూతురే ఆయుధంగా తయారైంది. అంటే
జగన్మోహన్ రెడ్డి కనుక తన వదిలిన బాణాన్ని అని చెప్పేసి, అంటే జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి షర్మిల చెప్పుకుంది కదా, అలాగే కవిత ఇప్పుడు కేసీఆర్ బాణంగా వదిలితే తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ఎదుటి పార్టీ వాళ్ళ మీదకి బాణంలాగా కవితని వదిలితే ఇప్పుడు అదే బాణం కేసీఆర్కే గుచ్చుకుంటుంది, కేసీఆర్నే విమర్శలు చేస్తుంది. పైగా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం తీసుకుని రాజకీయ పార్టీని స్థాపిస్తాను, రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని చెప్పేసి సన్నిహితుల దగ్గర కూడా చెప్తుందట. ఎందుకంటే తెలంగాణలో ఖాళీగా ఉన్న ఆ తెలుగుదేశం పార్టీ క్యాడర్ని తన వైపు తిప్పుకోవాలని చెప్పేసి కవిత బీసీ నినాదం కూడా ఎత్తుకుంది. ఇక కవిత కేటీఆర్ ఇద్దరు అయిపోయారు కదా, మిగిలింది హరీష్ రావు. హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఎక్కడ కనపడినా చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, చాలా ఓపెన్ హార్ట్ తోటి ఆయన పలకరిస్తున్నారు. ఎందుకని అంటే ఇక్కడ కేసీఆర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది హరీష్ రావుకి బాగా అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీలో ప్రతిరోజు హరీష్ రావు తన పాతివ్రత్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. హరీష్ రావు కేసీఆర్ని వదిలేసి వెళ్ళిపోతాడు, హరీష్ రావు కేసీఆర్కి వెన్నుపోటు పొడుస్తాడు అని చెప్పేసి పదే పదే ఆ పార్టీలో పుట్టిస్తున్నారు. ఎవరు పుట్టిస్తున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే కేటీఆర్కి హరీష్ రావుకి పట్టం లేదు కాబట్టి ఇద్దరికి మధ్య ఆధిపత్య పోరు ఉంది. సో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలి 2028కి అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలోనే ఒక పోటీ నెలకొంది. సో ఈ క్రమంలోనే కేటీఆర్ హరీష్ రావు మీద ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని చెప్పేసి ఒక టాక్ ఉంది. అలాగే బయటకు వెళ్ళిపోయినప్పటికీ కూడా హరీష్ రావుని కవిత ఎక్కడా వదిలిపెట్టడం లేదు. సో తనకి దక్కంది హరీష్ రావుకి దక్కితే ఎలాగా అని చెప్పేసి ఆవిడ కూడా హరీష్ రావు మీద ఇటువంటి పుకార్లే పుట్టిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. కానీ హరీష్ రావు మాత్రం మామకి అనుకూలంగానే ఉండాలి, మామ వెనకే ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ మామ గతించిపోయిన తర్వాత మామ ఉన్నంత వరకు మామే సీఎం, కానీ మామ లేకపోతే మాత్రం ఆ పార్టీని నేనే లీడ్ చేయాలి, లేని పక్షంలో ఆ పార్టీలో నేను ఉండను అని చెప్పేసి సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్టు మాత్రం తెలుస్తుంది. సో మొత్తం మీద కేసీఆర్ ఇంట్లోనే ఒక పెద్ద వర్గపోరు నడుస్తుంది. ఇప్పుడు ఆయన వెళ్ళి చంద్రబాబును తిడితే ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇప్పటి వరకు తిట్టి చేసుకున్న డ్యామేజ్ చాలు. ఇక మీదట చంద్రబాబు నాయుడిని పొగడకపోయినా పర్లేదు, మనం మౌనంగా ఉంటే అదే చాలు అని చెప్పేసి తెలుసుకున్నట్టుగా సమాచారం. మొన్న మధ్య కూడా ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా, సమావేశాల కన్నా ముందు అదిగో వస్తున్నా నేను అసెంబ్లీకి కాసుకోండి, ఇక ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక్కొక్కరికి నుంచోబెట్టి తోలు ఒలుస్తా తాట తీస్తానని చెప్పేసి అన్నాడు కేసీఆర్. కానీ ఏమైంది, వెళ్ళి 5 నిమిషాల్లోనే బయటకు వచ్చేసాడు. కానీ అదే ప్రెస్ మీట్లో మనం ఒకసారి ప్రస్తావించుకుంటే చంద్రబాబు నాయుడు అన్నీ కూడా డమ్మీ ఎంఓయూలు కుదుర్చుకుంటారు, బోగస్ ఎంఓయూలు కుదుర్చుకుంటారు, ఈ బోగస్ ఎంఓయూలకి ఆద్యుడు చంద్రబాబే అని చెప్పేసి మాట్లాడారు. అక్కడ కూడా చంద్రబాబుని వదలలేదు. ఆ దెబ్బతో మళ్ళీ మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన దెబ్బ తగిలింది. సో ఈసారైనా కాస్త చంద్రబాబు నాయుడిని తిట్టకుండా ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాస్తలో కాస్తన్నా లాభం కలుగుతుందేమో, కాస్తన్నా ఓటర్లు తెలంగాణ టీడీపీ ఓటర్లు ఇక్కడ టీడీపీ లేదు కాబట్టి బీఆర్ఎస్ వైపు ఉందాము అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పి కేసీఆర్ ఒక ఆలోచన చేసే మౌనంగా ఊరుకున్నాడు. చంద్రబాబు నాయుడిని పొగటడానికి నోరు రాకపోయినా తిట్టకుండా మౌనంగా ఊరుకున్నాడు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కేసీఆర్ తిట్టనంత మాత్రాన, కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద నోరు చేసుకున్నంత మాత్రాన ఇక్కడ తెలంగాణలోని టీడీపీ క్యాడర్ బీఆర్ఎస్ తోటి సెయిల్ అవుతుందని మీరు అనుకుంటున్నారా, సెయిల్ అవ్వదని మీరు అనుకుంటున్నారా? రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లాభం వనకూరుతుందా? ఎందుకంటే బీఆర్ఎస్లోని కీలక నేతలు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ మధ్య చంద్రబాబుని తిట్టకుండా ఉంటున్నారు కాబట్టి మరి అదేమైనా వర్కౌట్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.